ఇప్పుడు అంటే కొత్త సంవత్సరం కదా, పాత సంవత్సరం గతించి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. అవునమ్మా? అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎందుకు ఎత్తి మనం హల్లెలూయా చెప్పాలంటే ఎవరికైనా తెలుసా? రెండు చేతులు పైకెత్తి దేవునికి హల్లెలూయా లేదంటే స్తోత్రాలు ఎందుకు చెప్పాలి అంటే, దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే అధికారులు ఆ దొంగని పట్టుకోవాలనుకున్నప్పుడు ఆ దొంగ నేను లొంగిపోయాను అంటానికి ఏమంటాడు? రెండు చేతులు పైకి చూపిస్తాడు. అవునా కదా? రెండు చేతులు పైకి చూపిస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నేను లొంగిపోయాను, నన్ను ఏం చేయొద్దు అంటాడు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. అదే విధంగా మనం దేవునికి లొంగిపోయామని చెప్పడానికి రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. ప్రభువా, నేను నీ యందు లొంగిపోయాను, నీ ఎడల నేనేమన్నా అపరాధములు చేసి ఉన్నా, నీ ఎడల నేనేమన్నా పాపము చేసి ఉన్నా, నేను నీకు లొంగిపోయాను, నన్ను క్షమించు ప్రభువా. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. కొంతమంది ఒక్క చేయి చూపిస్తారు, నేనున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, అంతేనా? హల్లెలూయా. దేవుని యందు మనము చాలా అంటే చాలా మట్టుకు భక్తి శ్రద్ధలతో ఉండాలి. దేవుని యందు మనము అపనమ్మకంగా ఉన్నా కానీ 2021లో నువ్వు ఏదైతే నూతన మేలులు, నూతన ఆశీర్వాదములు పొందలేకపోయావో అవి 2022లో నువ్వేం చేస్తావు? దేవుని స్తోత్రంలో హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి చిన్న వచనం చూపించిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ బైబిల్ తీసిన తర్వాత చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతము పొందుడి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఏముంది ఇక్కడ? అందరూ బైబిల్ తీసారా? పేజీ నంబర్ 142, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో. అక్కడ ఏమంటున్నాడంటే మార్పు చెందడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. 2021లో నీవు ఏదైతే హృదయాన్ని కలిగి ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో నీవు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రభువు వారు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా లేరు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు దేవుని సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. మామూలు ప్రార్థన కాదు. ఏం ప్రార్థన చేస్తాం? కన్నీటి ప్రార్థన చేస్తాం. నీ చుట్టుపక్కల వారు అబ్బో ఏమంత భక్తిగా ఉంటుందో అనుకోవడానికి ఇంకా గట్టిగా చేస్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మలక్కలట్లేదు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా హల్లెలూయా. కానీ మనం మార్పు చెందాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నీ కుటుంబ చిత్తం ఏంటో తెలుసుకోవడం కాదు కానీ, నీపై అధికారం చేసే వారి చిత్తం ఏంటో తెలుసుకోవడం కాదు కానీ, నువ్వేం చేయాలంట? దేవుని చిత్తం ఏమైతే ఉందో అది మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంట? నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. మీ గొంగళ పురుగు ఎంతమందికి తెలుసు? గొంగళ పురుగు అందరికీ తెలుసు కదమ్మా. గొంగళి పురుగు అది గొంగళి పురుగుగా ఉన్నప్పుడు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. దాన్ని పట్టుకొని జేబులో పెట్టుకుంటామా? పెట్టుకోము. కానీ అది రూపాంతరం చెందిన తర్వాత
ఒక సీతాకొక చిలుకగా మారిన తర్వాత దాన్ని మనం గుప్పెల్లోకి తీసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఆ గొంగలి పురుగు వలె రూపాంతరము చెంది సీతాకొక చిలుకగా మారితేనే దేవుడు నిన్ను తీసుకోవడానికి దగ్గరగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2021లో నీ జీవితము ఒక గొంగలి పురుగులాగా ఉంటే నిన్ను ఎవరు చూడరు, పట్టించుకోరు, అసహ్యించుకుంటారు. కానీ నీ మనస్సు మారి రూపాంతరము చెంది ఒక సీతాకోక చిలుకగా మారితే అందరూ నీ దగ్గరికి వస్తారు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పులు తీరుతాయి అంటే ఎవరి నుండి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏముంటాయంట? హల్లెలూయా అంటే అప్పులు తీరుతాయి. నాకైతే తీరినాయి మరి. అందుకే నేను అప్పుడు బైబిల్ వాక్యం చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్తాను హల్లెలూయా అని. ఒకసారి కాకుండా ఒకసారైనా చెప్తారేమోనని. నిద్రపోయే వాళ్ళు ఎవరు ఉంటే అప్పుడన్నా లెగిస్తారేమోనని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రోమ పత్రికలు ఏమంటున్నాడంటే మారు మనస్సు పొంది నూతన ఒకటి గురించి చెప్తున్నారు. ఇట్స్ ఏ రెపెంటిస్ అంటారు ఇంగ్లీష్ లో. ఏమంటారు? రెపెంటిస్. ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. ఇది గ్రీకు వర్డ్ నుంచి తీసుకున్నది. మార్పు చెందడం. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. నీ మనస్సు మార్పు చెందితేనే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. లేదంటే 2021లో నీ జీవితం ఏ రీతిగా అయితే ఉందో అదే జీవితం నీవు కొనసాగించినట్లయితే దేవుడు నీకు మేలులు, ఆశీర్వాదములు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమించేశాడు. ఇంతకుముందు ఆయన క్షమాహృదయం కలిగినటువంటి దేవుడు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే ఆయన గర్జించే సింహం వలె వస్తున్నాడు. ఎవడు చేతికి అందితో వాడిని తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సంఘాల్లో నేను చూశాను, వాక్యం చెప్పమంటే నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ మేలు కలుగుతుంది, నీ బంధుమిత్రులకు మేలు కలుగుతుంది అని చెప్పేవారే కానీ దేవుని నమ్ముకోకపోతే శ్రమ పాలు అవుతావని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వెళ్ళేవారిని ఏం చేయాలంట? వెళ్ళనివ్వరు. వాళ్ళు కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుందంట. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ పాస్టర్లు కూడా వస్తున్నారు ఈ మధ్యన. వాళ్ళు బైబిల్ చూడకుండా రిఫరెన్స్లని చూపించేస్తారు. ఏది నిజము, ఏది అబద్ధము ఒకసారి మనం బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. అందుకే నేను పేజ్ నెంబర్తో సహా చెప్తాను. అందరూ ఓపెన్ చేసి చూస్తారేమోనని. నేను చెప్పేది నిజమే కదా, మీకు తెలియాలి కదా. హల్లెలూయా. చూడండి, మనం వాక్యంలోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం. అమ్మా అందరూ బైబిల్ ఓపెన్ చేశారా? లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము, పేజ్ నెంబర్ 71. చూడండి, 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పిన. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? మేమే నీతిమంతులము, మేము తప్ప ఎవరు నీతిమంతులు లేరు. 2021లో నేను ఎంత నీతిగా ఉన్నానో, నా కుటుంబం ఎంత నీతిగా ఉందో, నా ఇరుగు పొరుగు వారు ఎంత నీతిగా ఉన్నారో దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. మనము నీతిమంతులమని ఎప్పటికీ అనుకోకూడదంట. నువ్వు ఎంత నీతిగా ఉన్నప్పటికీ దేవుడు నీ మీద ఒక తప్పు మోపవలసి ఉందన్నాడు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనమే నీతిమంతులము. దేవుని సన్నిధికి వస్తున్నాము, మోకరిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. అయినప్పుడు నీతిమంతులమేనా? దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి దేవునికి ఇష్టమైందా లేదా చూసుకోవాలి. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకును ఇతరులను తృణీకరించు కొందరితో. నేను ఒక్కనే నీతిమంతుని, నువ్వు నీతిమంతురాలు కాదు, నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ మంచోడిని, నువ్వు చెడ్డోడివి అని చెప్పేసి అంటారు చాలా మంది. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే చదవండి. 16, 15.
ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులమని అనిపించుకోరు వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారితో నీవు మంచోడు అనిపించుకుంటున్నావా? నీతిమంతుడు అనిపించుకుంటున్నావా? నీ బంధుమిత్రులతో గొప్పవాడు అనిపించుకుంటున్నావా? నీ సంఘస్థులతో గొప్పదానం అనిపించుకుంటున్నావా? మనుష్యుల ఎదుట ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి ఏమైందంట? అసహ్యమైన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయేలందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ నిద్రపోతున్నారు అనమాట. అందుకనే బైబిల్ వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలంట. ఏ వినాలి? నేనేం మాట్లాడుతున్నానేది జాగ్రత్తగా మీరు వినాలి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఆదివారం కదా, మంచి ఇంటికాడ ఏదో వండుకొని వచ్చి ఉంటారు. మీ పిల్లలు ఎవరో చర్చికి రాలేదనుకుంటా కదా, ఇంటిగా ఆడు ఏం చేస్తున్నాడో, నా భర్త రాలేదు ఏం చేస్తున్నాడో. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏకాగ్రతతో ఉండాలి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర విషయాలు మర్చిపోండి. ఇంటి దగ్గర ఏం జరుగుతుందన్నది వదిలేయండి. లోకానుసారంగా ఏం జరుగుతుందన్నది పట్టించుకోవద్దు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ శ్రద్ధ ఎక్కడుండాలంట? ఈరోజు నేను నిన్న 31కి జనవరి 1కి నేను తిరుమల దేవపేట వెళ్ళాను. అక్కడ మెసేజ్ చెప్పాను. అక్కడ 31st రోజు మాత్రానికి ఒక 40 మంది వచ్చారు. జనవరి 1కి మాత్రానికి ఒక 15 మంది వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త సంవత్సరం కదా, కొత్త ఆలోచనలతో ఉండి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. కొత్త సంవత్సరం కదా, మనం ఎక్కడ కనబడాలంట? బైబిల్ గ్రంథంలో ఉందో తెలుసా? మనం ఎక్కడ కనిపించాలి? ఆమోసు 4:12 ఉంటుంది. ఏమని ఉంటుంది? మీరు ఇశ్రాయేలులారా, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి. మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడడానికే సిద్ధపడాలి కానీ లోకానుసారంగా కనబడడానికి కాదు. కానీ నీ బంధువుల ఎదుట కనిపించడానికి కాదు. కానీ నీ ఇరుగు పొరుగు వారి ఎదుట కనిపించడానికి కాదు. కానీ ఎక్కడ కనిపించడానికి సిద్ధంగా ఉండాలంట? మనము దేవుని సన్నిధిన కనబడడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయము కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటంటే మనుష్యుల ఎదుట గొప్పదాని అనిపించుకోవడం కాదు, కానీ దేవుని ఎదుట గొప్పవారిగా ఉండడానికి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక రోజు భూగంపడి మెసేజ్ చెప్పడానికి వెళ్ళాను. ఒకసారి వాక్యం చెప్పొచ్చాను. అక్కడ ఉన్న పాస్టర్ గారు రెండోసారి నన్ను రావద్దన్నారు. ఎందుకంటే కల్పన కథలు చెప్పే కాలము మానేయాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళకోకుండా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళకోకుండా ఉంటే తీర్పు దినాన దేవుడు ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు ఫస్ట్. ఆ తర్వాతే తీర్పు దినానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ సంఘంలో మిమ్మల్ని పిలవడు, కానీ దైవజనుని పిలిచిన తర్వాత అతనికి తీర్పు చెప్పడానికి రెడీగా ఉన్న తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘస్థులకైతే ఏదైనా పాపం చేస్తే ఒక శిక్షే, కానీ దైవజనులకి ఎన్ని శిక్షలు అంట? 2 అంతల శిక్ష అంట. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 14:10. 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిల్చుంటామంట? మనం న్యాయపీఠం ఎదుట నిల్చుంటాం. మనం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతామనే ఒక ఆలోచన మన హృదయంలో ఉంటే అక్కడ ఏ తప్పు చేయడానికి మనము ఆలోచిస్తాం, వెనకాడతాం, నిరాకరిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహోదరునికి నీకేదైనా గొడవైందా?
నీ సహోదరునికి నీకు ఏమైనా బాధలున్నాయా, ఇబ్బందులున్నాయా, ఇరుకులున్నాయా, మనస్తాపాలున్నాయా, నీ సహోదరుని నీవు తృణీకరించకూడదు. నీ ఒక్కడే నీతిమంతులం అనుకోకూడదు. ఆదికాండంలో అవ్వకి ఆదాంకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఎవరు? అందులో వారిద్దరు ఏం చేశారు? దేవునికి అర్పణలు అర్పించారు. కానీ దేవుడు ఒక అర్పణ స్వీకరించాడు, ఇంకో అర్పణని. కానీ వాడు తన సహోదరుని ఏం చేశాడు? తృణీకరించాడు, చంపడానికి ఆలోచన చేసుకున్నాడు. చివరికి ఏం చేశాడు? దేవుని స్తోత్రంలో హల్లెలూయా. నీ సహోదరునికి నీకు ఏదైనా గొడవ అయితే నీవు వెళ్ళి క్షమించమని అడుగు. ఇంకో గంటలో 2 గంటలో చనిపోతాడు అనుకున్న యేసు ప్రభువు వారే వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమని అడిగిన గొప్ప హృదయం కలిగినటువంటి దేవుడు మనకు అటువంటి హృదయాన్ని ఇవ్వలేదా? మన అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించిన దేవుడు మీ రాతి గుండెలు తీసి మాంసపు హృదయాన్ని ఇస్తానన్న దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. నీ సహోదరుని నీవు ఎందుకు తృణీకరిస్తున్నావు? ఆస్తి గొడవలు ఉన్నాయా? కుటుంబ కలహాలు ఉన్నాయా? ఒక్కసారి క్షమించమని అడుగు, మనసు మారిపోద్ది. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీవు నూతన హృదయాన్ని కలిగి జీవిస్తేనే దేవుడు నీ యందు ఆశీర్వాదములు కానీ గొప్ప కార్యములు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. 2021లో నీవు ఆశీర్వాదములు పొందలేకపోయావా? 2022లో నీ ఆశీర్వాదములు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షించనేరకు వినినట్లు నా హస్తం కురచకాలేదు కానీ విననేరకు వినినట్లు నా చెవులు, మన పక్కింటో లేదని చెప్పినా, మన ఇంట్లో లేదని చెప్పినా మనం పడుచుకొని వెళ్ళిపోతాం. ఈ చెవితో విని చెవితో వదిలేస్తాం. వాక్యాన్ని కూడా ఆ రీతిగా మీరు వదిలేసినట్లయితే మీరు ఎప్పుడు గొంగళి పురుగు జీవితాన్ని జీవిస్తారు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 30:12. అందరూ ఓపెన్ చేయండి అమ్మా. సామెతలు 30వ అధ్యాయము 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఎటువంటి తరం ఉందంట? తమ దృష్టికి తామే శుద్ధులు అనుకునే ఒక తరం ఉందంట. ఇందాక మనం చదువుకున్నది ఏంటి? రోమ 14:10 ఏముంది? రోమపత్రిక 14:10 చదవండి మళ్ళీ ఒకసారి. ఈ వాక్యం ఇలాగే ఉంచండి, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినలా, నీ సహోదరుని నిరాకరించినలా, నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. తమ దృష్టికి తామే శుద్ధులమని, నేను ఒక్కడే నీతిమంతుడినని, నేను దేవుని దృష్టికి గొప్పవాడినని చెప్పుకునే ఒక తరం ఉందంట. ఏమంటున్నాడు ఇక్కడ? తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని ఒక తరము కలదు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. 2020లో అలాగే ఉన్నాం, 2021లో అలాగే ఉన్నాం. దేవుని సన్నిధికి వస్తున్నామే కానీ దేవుని న్యాయపీఠం మీద నిలబడతామని, దేవుడు మనల్ని చూస్తున్నాడని ఎంత మాత్రము మనము గ్రహించలేకపోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చూస్తున్నారా? దేవుడు మనల్ని చూస్తున్నాడా? పెంకిలేసాం కదా, పైనుంచి దేవుడు చూడ్డు, పారి కూడా ఉంది చూడ్డు. కీర్తనలో 33:13 ఏమంటాడంటే, చదవండి ఒకసారి. కీర్తనలో 33:13. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఆకాశంలో నుండి ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ, ఒక క్రైస్తవులనే కాదు, వేరే వాళ్ళనే కాదు, ఏం చేస్తున్నాడంట? ఆయన అందరినీ దృష్టిస్తున్నాడంట. ఆయన అందరినీ ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు.
తర్వాత తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచినట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్క వాక్యం మనకు గుర్తుంటే మనం ఏ తప్పు చేయం అసలు. అవునమ్మా? నేను ఆ రూమ్లోకి వెళ్ళిపోతాను, ప్రార్థన చేసుకుంటానో లేదో, అందులోకి వెళ్తాను, చదువుకుంటానో లేదో. తల్లిదండ్రులు చూస్తారా బిడ్డల రూమ్లో ఉంటే ఏం చేస్తున్నారు అనేది? చూడరు. భార్య రూమ్లో ఉన్నాడు, భర్త ఏం చేస్తున్నాడో చూస్తాడా? చూడడు. భర్త బయటికి వెళ్ళినప్పుడు భర్త ఏం చేస్తున్నాడో భార్య చూస్తుందా? చూడదు. కానీ ఎవరు చూస్తున్నారంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సామెతల్లో మనం ఏం చదివాం? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరం ఒకటి కలదంట. ఆ తరములో నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? సపరేట్ అవ్వాలి. కీర్తనలో ఏముంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించుచు దానిని ధ్యానించువాడు అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఈ 2022లో గనక నీవు నీటి కాలువని ఉన్న, అంటే దేవుని సన్నిధిలో ఉన్న చెట్టులాగా ఉంటే ఆ చెట్టు ఎన్నటికీ వాడిపోదంట. ఒకవేళ నువ్వు ఫలించని చెట్టులాగా ఉంటే గొడ్డలు ఎక్కడ ఉంచబడిందంట? గొడ్డలు ఎక్కడ ఉంచబడింది? ఇంట్లో ఉంచబడిందా? గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది. 2021లో నీవు ఫలింపలేదు, కానీ 2022లో కనుక నీవు ఫలింపకపోతే దేవుడు నిన్ను నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉంటది. ఆ తోట యజమాని ఏమంటాడంటే తోటమాలితో, ఈ చెట్టు ఎప్పటికీ ఫలించట్లేదు, గత నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, ఈ చెట్టు ఫలించట్లేదు, ఎంత చూసినా ఫలించట్లేదు కదా, దీన్ని నరికి అగ్నిగుణంలో పడేయమంటాడు. ఏమంటాడు? ఆ మంటలో పడేయమంటాడు. అప్పుడు తోటమాలి ఏమంటాడు? ఇంకో సంవత్సరం ఆగుదాం, నేను దాని చుట్టూరు గొయ్యి కొన్ని నీళ్లు పోసి ఎరువేసి చూస్తాను. దైవ సేవకుడుగా ఆ విధంగానే దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమని? ఈ సంఘంలో నుంచి దేవుడు ఎవరినన్నా తీసుకుపోదామని చూస్తే దైవ సేవకులు ఏం చేస్తున్నారంటే, ప్రభువా 2021లో చూసావు కదా, ఈ 2022 కూడా వెయిట్ చేయి, వాళ్ళకి నేను వాక్యం అనే నీరు పోసి ఫలించేటి వాటి గురించి నేను ఎరువులాగా వేసి వారిని నేను కాపాడుతాను, ఫలించేటి కొమ్మలాగా చేస్తాను అని చెప్పి ఎప్పటికప్పుడు ఏం చేస్తారు? మొర పెడుతూనే ఉంటారు. 2021లో నువ్వు ఫలించలేదు, 2022 కూడా చూద్దాం అని ఆయనకి మోకరించి ప్రార్థన చేసే గొప్పవారు ఎవరు? దేవుని సేవకుడు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2022లో కనుక నీవు ఫలించకపోతే, మార్పు చెందకపోతే, అదే గొంగలి పురుగు జీవితం జీవించినట్లయితే నిన్ను నరికి అగ్నిగుండంలో కానీ మంటలో కానీ వేసేస్తున్నాను. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. హల్లెలూయా. మార్పు చెందాలి. ఒక పాట ఉంటుంది, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, అనుకూల సమయం ఇదే తిరిగి మారు మనసులో పొందుమా, అనుకూల సమయం ఇదే తిరిగి మారు మనసులో పొందుమా. ఏం చేయాలంట? మార్పు చెందాలి. ఇదే అనుకూల సమయం. దేవుడు ఇంకొక సమయంలో కనుక వస్తే, రెండో రాకడ,
ఇంకొక గంటలో వస్తాడో 2 గంటలో వస్తాడో సంవత్సరానికి వస్తాడో 2 సంవత్సరాలకు వస్తాడో తెలియదు, కానీ మనం ఏమై ఉండాలి? మార్పు చెంది ఉండాలి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఈ సమయాన్ని నువ్వు మారితే, ఇదే అనుకూల సమయం నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్య నుండి కడగబడని వారు, తమ పాపము నుంచి కడగబడని వారు, తమ రోత హృదయం నుంచి కడగబడని వారు, అటువంటి తరం ఉందంట ఇంకా భూమి మీద. దేవుని స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరము వారికి మనం ఏమై ఉండాలి? సపరేట్ గా ఉండాలి. ఆ తరము వారి నుంచి మనం ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. అటువంటి రూపాంతరం మనం చెందినట్లయితే దేవుడు మనల్ని ఈ 2022లో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది మన హృదయంలో ఉంటే ఎంత గొప్ప కార్యాన్నైనా మనము చూడగలం. అసలు విశ్వాసం అంటే ఏంటి మరి? బైబిల్ గ్రంథంలో ఎప్పుడు వింటానే ఉంటాం, విశ్వాసంగా ఉండండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉంటే మీరు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతాయి అంటారు. కానీ ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ చదువుతున్నామంటే గుడ్డిగా చదువుకుని వెళ్ళిపోవడం కాదు. ఈ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయాలంటే టక రోజుకి 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదివేసి పక్కన పడేయడం కాదు. నేను ఆదికాండం చదవడానికి నాకు దాదాపు 6 నెలలు పట్టింది. ఆదికాండం ఒక్కడ చదవడానికి నాకు ఎన్ని నెలలు పట్టింది? 6 నెలలు పట్టింది. అంటే ఒక్కొక్క వచనాన్ని అర్థం చేసుకొని ఈ వచనానికి ఎక్కడ రిలేటెడ్గా ఉంది, ఈ వచనం ఎందుకు, అంటే ఈ వచనానికి సంబంధించిన వేరే అధ్యాయంలో ఉంటాయా? వేరే ప్రవక్తలు రాస్తారా? బైబిల్ వాక్యం అంట మనకి కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందంట. ఆ అధ్యాయం రాశారంటే అధ్యాయం మొత్తం దానికి సంబంధించిందే ఉండదు. ఆ వాక్యం అక్కడ ఉందంటే దానికి రిలేటెడ్గా వేరే చాట ఉంటుంది. దేవుని స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక షాప్కి వెళ్ళినప్పుడు అన్ని దొరకవు కదా, వేరే షాపులో కొన్ని దొరుకుతాయి. పాలు అక్కడ ఉంటాయి, కిరాణా సామాన్లు ఇక్కడ ఉంటాయి. బైబిల్ చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదవాలి. బైబిల్ నేను ఆదికాండం చదివేటప్పుడే నాకు 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నాయి. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతిగా కుమారుని కానీ తనకి ఏం పేరు పెట్టింది? కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కానీ ఆ పేరు ఆమెకి హానోకు అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రంలో, హల్లెలూయా. భూమి మీద దేవుడు అవని ఆదాలను సృష్టించాడు. వారికి పుట్టిన 2 కుమారులు కయ్యను, హేబేలు. మరి కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చదవరు ఎవరన్నా? చదవరు. డౌట్ ఎవరికి వచ్చిందా? కాదు. బైబిల్ చదివారు ఎవరన్నా? ఆదికాండం, నిర్గమకాండం. దేవుని స్తోత్రంలో, హల్లెలూయా. బైబిల్ చదువుతాం, గుడ్డిగా వెళ్ళిపోతాం, బట్టి పట్టేస్తాం. జనవరి 1 కల్లా అయ్యగారు నాది అయిపోయిందని చదవడం, గిఫ్ట్ ఇచ్చండి. దేవుని స్తోత్రంలో, హల్లెలూయా. కాదు, బైబిల్ చదివేటప్పుడు ప్రతి ఒక్కదానికి మనం నిర్వచనం కానీ, అర్థం కానీ, తాత్పర్యం కానీ, భావం కానీ తెలుసుకోవాలి. ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? పొద్దున్నే తినకుండా వచ్చేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి, ఆ రోజంతా ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత 3 పూటలు ఒకేసారి తినేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే అన్నం తినరు కానీ యాపిల్ పళ్ళు తీసుకుంటారు, పాలు తాగుతారు, వచ్చేస్తారు. అది ఉపవాసమా? ఉపవాసం అంటే మీ ప్రాణాలను ఆయాసపరుచుకొనడం కాదు, కానీ నిజమైన ఉపవాసము యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నోట్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు తీసి చెప్పాల్సిన టైం కూడా లేదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుంచి ఆ అధ్యాయం మొత్తం ఉపవాసం గురించి ఉంటుంది. దేవునికి ఇష్టమైన ఉపవాసం గురించి ఉంటుంది. అక్కడ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినకుండా వచ్చేసి కళ్ళు తిరిగిపోయి హాస్పిటల్ అడ్మిషన్ అవుతారు. ఎందుకు అలాంటి ఉపవాసాలు? ఉపవాసం 3 రోజులు ప్రార్థనలు ఉపవాసం చేస్తాం మనం. కానీ బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉపవాసాలు ఉన్నాయో తెలుసా? ఒక పూట ఉపవాసం ఉంది, ఒక రాత్రి పూట ఉపవాసం ఉంది, ఒక రోజు ఉపవాసం ఉంది, 3 రోజులు ఉపవాసం ఉంది, 7 రోజులు ఉపవాసం ఉంది, 21 రోజులు ఉపవాసం ఉంది, 40 రోజులు ఉపవాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉంటాం మనం. 40 రోజులు ఉపవాసం ఉంటాయిక పాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉంటాం. ఉదయం తినకుండా వస్తాం, మధ్యాహ్నం చిన్న బ్రేక్ ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళి వస్తాం. ఉపవాసం అంటే అది కాదు, కానీ యెషయా ప్రవక్త చక్కగా 58వ అధ్యాయంలో ఉంది. ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇచ్చుటయు,
వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయో, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఏంటంటే అది బిచ్చగాడు వచ్చి అమ్మా అంటే పైకి వెళ్ళిరా, చేతులు ఖాళీలే. మళ్ళీ నువ్వు పెట్టేదానికాడు మళ్ళీ పైకి వెళ్ళి రావాలా? ఆ బజార్ అంతా తిరిగేసి మళ్ళీ ఆ చివరి నుంచి నీ ఒక్కదాని కోసం మళ్ళీ వెనక్కి రావాలాడు. దేవుడు ఏ రీతిగా మన దగ్గరికి వస్తాడో తెలియదు. బిచ్చగాడు రూపంలో వస్తాడా, దొంగ రూపంలో వస్తాడా, ఏ టైం వస్తాడు? దొంగ ఏ టైం వస్తాడో తెలుసా మనకి? ఇప్పుడు కొత్త గ్యాంగ్ కూడా వచ్చిందంట. ఏం గ్యాంగ్ అది? చెట్టి గ్యాంగ్. తెలుస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని చదవాలి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యంలోనే మనకు మొత్తం దొరకదు, కానీ కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది. ఇచ్చట అచ్చట అంటే అధ్యాయాల్లో. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 7వ అధ్యాయము రోమా 7:9. అందరూ ఓపెన్ చేశారమ్మా, నేనే ఇంక ఓపెన్ చేయలేదు. అందుకని రోమా 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు జీవించామో తెలియదు, కానీ ధర్మశాస్త్రము ఒకసారి మన జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆ ధర్మశాస్త్రం నుండి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మరలా ఏమైందంట? పాపం అనేది మళ్ళా జీవిస్తూనే ఉందంట. మనం దేవుని సన్నిధికి వచ్చాము, ధర్మశాస్త్రం పట్టుకుంటున్నాము, అయినా మనం ఏం చేస్తున్నాం? ఈ గ్రంథం పట్టుకొని ఇప్పుడు పాపం చేయడం ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ గ్రంథం లేనప్పుడు, ఈ పరిశుద్ధ బైబిల్ లేనప్పుడు, ఈ పరిశుద్ధ బైబిల్ లేకుండా జీవించినప్పుడు మనం పాపము చేశాము. ధర్మశాస్త్రం లేకుండా జీవించినప్పుడు పాపం చేశాము. అదే ధర్మశాస్త్రం నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని నీ హృదయంలో అంగీకరించిన తర్వాత కూడా ఏం చేస్తుందంట? పాపం ఇంకా జీవిస్తూనే ఉంది. ఎందుకంటే మన పుట్టుకే పాపపు పుట్టుక. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము లేకుండా నీవు ఇది వరకు జీవించావేమో కానీ, ధర్మశాస్త్రము కానీ, ఆయన ఆజ్ఞలు కానీ, ఆయన హృదయము కానీ నీకు ఉన్నట్లయితే ఆ పాపము ఉండకూడదు మన దగ్గర. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది అక్కడ? ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని, చూడండి ఏమంటున్నాడు అక్కడ? ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. కానీ మనము ఈరోజు ఆ రీతిగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ కానీ, పరిశుద్ధ దేవుడు కానీ, పరిశుద్ధ గ్రంథం కానీ, ఆ గ్రంథంలో ఉన్న వాక్యము కానీ మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ పాపము మళ్ళీ జీవించకూడదు, ఆ పాపం మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రోమపత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూచుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతికి లోబడని తరం అంటే ఇదే. తమ స్వనీతిని ఆధారం చేసుకునే వారు ఉంటారు. పాస్టర్ గారు చెప్పింది వినరు, దేవుని సేవకుడు చెప్పింది వినరు. కొంతమంది ఉంటారు, అలాంటి తరం వారి గురించి చెప్తున్నాడంట. ఏమని? పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నావు కదా, ఏదైనా కార్యము పూనుకునేటప్పుడు ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని ఆయన నీతిని, ఆయన జ్ఞానాన్ని నువ్వు అడగక నీ స్వబుద్ధిని కానీ, నీ స్వనీతిని కానీ ఆధారం చేసుకుని కార్యము తలపెట్టి పూనుకున్న తర్వాత అది జరగకపోతే మరలా మన దేవునికే అపకీర్తి. మరలా మనం దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఆయన్నే బ్లేమ్ చేస్తాం. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ప్రభు ఆయన కార్యం చేయాలనుకున్నాను, చేస్తున్నాను, ఎందుకు సఫలపరచలేదు? యెషయా ప్రవక్త కూడా అంటాడు, ఏమని? నేను మోకరించి ప్రార్థించుండగా నా మోకాళ్ళు క్షీణించిపోతున్నాయి, అయినా కానీ నా ప్రార్థన నా హృదయంలోనికి తిరిగి వస్తుంది. నా ప్రార్థన నీవు ఎందుకు అందించలేదు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం.
మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే అక్కడ, మీరు ఉపవాసం ఉన్నారు, నా ప్రార్థన నీవు అంగీకరించలేదు. నేను కన్నీటి విరిచి ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థన నీవు అంగీకరించట్లేదు. మనం కూడా ఆ రీతిగా అంటాం కదా. దేవుని స్తోత్రంలో హల్లెలూయా. ఈరోజు మనం ఆ రీతిగా ఉండకూడదు. నీ స్వబుద్ధిని కానీ నీ స్వనీతిని కానీ ఎంత మాత్రం ఆధారం చేసుకోకూడదు. దేవుని స్వనీతిని, దేవుని స్వబుద్ధిని, ఆయన యొక్క జ్ఞానాన్ని ఇవ్వమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అడగాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది ఏంటంట? హెబ్రీలో ఏమనుంటది? విశ్వాసం అనేది తెలియదు ఎవరికి? హెబ్రీ 11వ అధ్యాయంలో ఏముంటది? విశ్వాసం అనేది నిరీక్షించబడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదంట. ఏంటంట? విశ్వాసం అంటే ఏంటి? చూడండి, ఇప్పుడు విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదంట. నీ సంఘంలో కానీ నీ కుటుంబంలో కానీ ఏదైనా నీకు అక్కరగా ఉంటే, అది నీ ఎదుట లేకపోతే అది కళ్ళ ఎదుట ఉందని మనం విశ్వసించాలి. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. భక్త సింగర్ మీకు తెలుసా? భక్త సింగర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన ఒకరోజు ఇంగ్లాండ్ దేశానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆయన విమానంలో వెళ్ళాలి. దేవసేవకులకి సమయానుకూలం ఉండదు కదా, ఇక్కడ ప్రార్థన చేస్తారు. అలా బయలుదేరి బస్కి ఏదైనా ఊరు వెళ్ళాలనుకుని, ఏలూరు వెళ్ళాలి పాస్టర్ గారు. ఆయన టయానికి బస్సుకు అందుకోకపోతే బస్సు ఏం చేస్తుంది? వెళ్ళిపోద్ది. ఇంకో బస్సు ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుద్ది. కానీ విమానం అనేది ఆ ఇంగ్లాండ్ దేశానికి ఒకసారి వెళ్తే మరలా 3 రోజుల తర్వాతే ఉన్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ 3 రోజుల తర్వాత అది బుక్ చేసుకుని వెళ్ళేసరికి అక్కడ ఉపవాస ప్రార్థనలు ఏమైపోతాయి? అయిపోతాయి. కానీ ఆ భక్త సింగ్ గారు ప్రార్థన అయిపోయిన తర్వాత బయలుదేరి వెలుచుండగా సంఘంలో ఎవరో ఒకరు ఎదురు చదువుతూనే ఉంటారు కదా. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, బాగోలేదు. పాస్టర్ గారు మా ఇంటికి రండి, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము. పాస్టర్ గారు మా ఇంటికి రండి, బాత్రూమ్ ఓపెన్ చేస్తున్నాము. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చేస్తాం? ఇవన్నీ చేయించుకుంటాం కనుక పాస్టర్ గారికి లేట్ అయిపోద్ది. అక్కడ భక్త సింగ్ గారికి లేట్ అయింది. ఆయన విమానాశ్రయంకి వెళ్ళేసరికి ఆ విమానం ఏం చేయింది? వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది. ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే సంఘంలో ఉన్న కొంతమంది నవ్వుతున్నారు. ఎందుకు? ఇదేమన్నా ఎర్ర బస్సా? ఒక హాఫ్ అన్ అవర్లో రావడానికి అది ఎగిరిపోయింది, ఇంకేం వస్తుంది, మన పాస్టర్ గారికి మతి లేదు అని చెప్పేసి ఎగతాళిగా నవ్వుకుంటున్నారు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. కొంతసేపటికి ఆ విమానం వెనక్కి తిరిగి వచ్చింది. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో నీవు కన్నీరు విడిస్తే దేవుని ఎదురు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రంలో హల్లెలూయా, హల్లెలూయా. ఆ విమానం వెనక్కి తిరిగి వచ్చింది. కానీ ఆ విమానం ఎందుకు వెనక్కి వచ్చింది? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. విమానం వచ్చింది, మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఫ్యాషన్ చేసి మిగిలిపోయి ఉంటే మరలా విమానం వెనక్కి వచ్చింది, ప్లాట్ఫామ్ మీద ఉంది, ఎక్కండి అని చెప్పి. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదో ఒక కార్యం కంపల్సరీగా చేస్తాడు. ఈయన విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ సిగ్గుపడకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఎగతాళి చేస్తారనుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఆ విమానంలో ఒక రాణి ఉందంట. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లాండ్ దేశానికి చెందిన రాణి మన భారతదేశానికి వచ్చి ఆమె సందర్శించుకొని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శించుకొని మరలా ఆ దేశానికి రిటర్న్ అయి వెలుచుండగా ఒక ఆర్నమెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఆర్నమెంట్ అంటే ఒక ఉంగరము, రాజులకి గుర్తుగా, రాణులకి గుర్తుగా ఒక ఉంగరము ఆమె చేతికున్నది. ఇక్కడ పర్యటించిన ప్రదేశాల్లో ఆమె ఏదైతే రూమ్లో ఉందో స్నానం చేసినప్పుడు అది తీసి పక్కన పెట్టేసి ఆమె దాన్ని మర్చిపోయి ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆమె ఆ యొక్క డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క ఏరోప్లేనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, ఒక్కసారి విమానాన్ని వెనక్కి తిప్పండి. ఆ విమానాన్ని వెనక్కి తిప్పినట్లయితే నేను మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇస్తాను. ఇక్కడున్న ప్యాసింజర్లకి ఎవరికి లోటు కలక్కోకుండా వారు ఎంత టికెట్ అయితే పెట్టుకొని వారు రిజర్వేషన్ చేయించుకున్నారో ఆ అమౌంట్ మొత్తం నేను వెనక్కి ఇస్తాను. దయచేసి ఒక్కసారి ఆ విమానాన్ని వెనక్కి తిప్పండి అంటే వారు ఏం చేశారు? అప్పుడు ఆ విమానాన్ని వెనక్కి తిప్పారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఏదో ఒక రీతిగా ఎవరితో ఒకసారిగా ఆయన ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. విశ్వాసం ఉండాలి. మొదట మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము కాదు కానీ ఎవరి విశ్వాసం ఉండాలి?
దేవుని యందు విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షించబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వివనం అనేటకు రుజువునైనది. ఈరోజు ఖమ్మం ప్రార్థనలకు వెళ్తున్నాను, ఖమ్మం ఉపవాస ప్రార్థనలకు వెళ్తున్నాను. ఖమ్మంలో నేను ఉపవాస ప్రార్థనలు చేస్తుండగా మంచి ఎండాకాలము, చెమటలు పట్టేస్తున్నాయి, ఎండ బాగా కొడుతుంది. నాతో పాటు ఒక ముసలి పాస్టర్ గారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి బీపీ షుగర్ ఉన్నాయి, ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఒక టోపీ కొనిద్దాం అనుకున్నాను. టోపీ కొనిద్దాం అనుకుంటే బస్సు స్టార్ట్ అయిపోయింది. భక్త సింగార్ లాగానే బస్సు వెళ్ళిపోతుంది. వెళ్ళి గబగబా కిటికీలో కూర్చున్నాం. కిటికీ పక్కన నేను కూర్చున్నాను, ఆయనకి ఎండ తగలకూడదని. తర్వాత ఆయన పక్క కూర్చోబెట్టిన తర్వాత నాకు ఎండ బాగా కొడుతుంది, ఏం చేయాలో తెలియలేదు. ఒక అతను గబుక్కున బస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ క్యాప్ రిజర్వేషన్ కోసం మనం కచ్చిపిలేస్తాం కదా, అలాగే ఆయన ఏం చేశాడంటే టోపీ తీసుకొచ్చి నా సీట్లో వేసేసి బస్ స్టార్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఆ టోపీ నేను పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది? టోపీ నేను పెట్టుకున్నాను. దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు కానీ, నీ స్వనీతిని ఆధారం చేసుకోకూడదు కానీ, యేసు యొక్క ఆయన జ్ఞానంతో కానీ, యేసు యొక్క విజ్ఞాపనలతో కానీ నీవు ఆయన స్వనీతిని, ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడిని ఎందుకు గొప్ప కార్యములు చేయడానికి 2022లో ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల ఎదుట గొప్పగా ఎంచబడిన దేవుని దృష్టికి ఏంటంట? అసహ్యం అంట. ఒకసారి మనం అక్కడ మూత్ర విసర్జన చేసిన తర్వాత కానీ, మల విసర్జన చేసిన తర్వాత కానీ దాని దగ్గరికి వెళ్ళి చూస్తాం, మళ్ళీ చూడం కదా, అసహించుకుంటాం దాన్ని. కుక్క అక్కడ మల విసర్జన చేసిన, మూత్ర విసర్జన చేసిన విసర్జించుకుంటామే, దాన్ని అసహించుకోవాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కూడా అదే రీతిగా అంటున్నాడు, నీవు మనుషుల ఎదుట గొప్పగా ఎంచబడితే నా దృష్టికి అదేంటంట? అసహ్యం అంట. దాన్ని చూడడానికి కూడా పట్టించుకోము. దేవుడు కూడా అదే రీతిగా ఉంటున్నాడు. ఇన్ని కాలాలు అయిపోయి ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? కృపయుగంలో ఉన్నాం. కృప పొందితేనే కానీ దేవుడు మనని, లేదంటే ఆయన గర్జించు సింహం వలె వస్తున్నాడు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. తన పంజా మన మీద విసరబోతున్నాడు. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. ఆయన క్షమించడానికి ఇంకా టైం లేదు. ఆయన ఏ రీతిగా ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండకపోతే బుద్ధి లేని కన్యకల్లాగా అక్కడే ఉంటాం. వారు ఏం చేశారు? సిద్ధంగా ఉన్నారు. ఎవరు? బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుగా ఏం చేస్తున్నారు? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ రీతిగా మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్గా ఒక వచనం చెప్పి ముగిచేస్తాను. అందరూ సెల్ ఫోన్ చూసుకున్నారు, టైం ఎంత అయింది ఏంటని, బయటికి చూస్తున్నారు. మా వాళ్ళు ఎవరైనా వచ్చారా ఏమోనని. ప్రార్థనకు వచ్చినా కానీ భయపడ్డానా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లాస్ట్గా రూతు 2:12. లాస్ట్గా అందరూ చూడవలసినది. చదవండి. యెహోవా నీవు చేసిన దానికి 2:12 చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంట. ఆయన రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండడానికి, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడానికి. కోడి తన పిల్లల్ని ఏ రీతికి అయితే కాస్తుందో 2021 అంతా ఏ జబ్బు రాకుండా, ఏ వ్యాధి రాకుండా, ఎటువంటి కీడు నీకు జరగకుండా ఆయన ఏం చేశాడు? నిన్ను కాచి కాపాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరోనా వచ్చి పెద్ద పెద్ద ఉన్నోళ్ళే పోయారు, కానీ నీకు వచ్చిందా? వచ్చినా బతికిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ లెక్కలో నువ్వు లేవు. ఈ రోజు చూడలేంటి వారు, ఈ గడియలు చూడలేంటి వారు ఎంతో మంది కాలగర్భంలో నశించిపోయారు. ఆ రీతిగా కాకుండా దేవుడు నిన్ను ఏం చేశాడు? కోడి తన పిల్లలను ఏ రీతిగా అయితే రెక్కల కింద దాస్తుందో దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆ రీతిగా దాచాడు. అటువంటి దేవునికి మనము ఎంత ఇచ్చినా సరే ఆయన రుణము కానీ
ఏమి చేయలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఈ రోజు నుంచి ఆ రీతిగా జీవిస్తామా? బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ అయినా నీతో గొడవ పడినోడు ఎవడన్నా సపోజ్ అక్కడ కనిపించాడు అనుకో, డోర్ దగ్గర నుంచి ముందుకు వెళ్తా, ఈడే ఎదురొచ్చాడు నాకు యాదవా అని తిట్టేసుకుంటాం. వెంటనే సాయంత్రం ట్యాపుల దగ్గర నిలబడతారు వరుసగా బిందులు పట్టుకొని, నా బిందు ముందు పెట్టాను, నా బిందు ముందు పెట్టాను. అమ్మ అక్కడ ఒకటే గొడవ. ఇక ఆ పెదాలతో దేవుని సన్నిధిలో ఉండి పాటలు పాడుతున్నావు, అదే పెదాలతో దేవుని యందు ప్రార్థన చేస్తున్నావు, అదే పెదాలతో కన్నీటి ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేస్తున్నావు, అదే పెదాలతో బయటికి వెళ్ళి ఏం చేస్తున్నావు? లోకానుసారంగా జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా కాకుండా నీ మనస్సుని నువ్వు రూపాంతరం చెందినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దొంగల పురుగు జీవితం కాదు కానీ సీతాకొక జీవితం జీవించినట్లయితే, ఇతరులకు సువాసన భరితంగా ఉండే జీవితం జీవించినట్లయితే, నీ హృదయంలో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఈ 2022లో దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి చిన్న ప్రార్థన చేసుకుందాం.